నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే ఏమి చేయాలో యేసు బోధించిన తరువాత పేతురుకు ఒక గొప్ప సందేహం కలిగింది. అదేంటంటే, నేను ఎన్నిసార్లు నా సహోదరుని క్షమించాలి? 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు. 7 సార్లు అని పేతురుకు ఎందుకు అనిపించిందో కానీ ఆనాటి యూదా మత సంబంధమైన రబ్బీలు 3 సార్లు మట్టుకే అని చెప్పేవారట. అయితే యేసు 7 సార్లుకే కాదు, 70 ఏళ్ల మట్టుకైనా క్షమించాలి, అనగా 490 సార్లైనా నువ్వు క్షమించాలి. అంటే 491వసారి ఇక క్షమించనక్కరలేదని కాదు, ఎన్నిసార్లైనా నువ్వు క్షమించాలి అని అర్థం. అమ్మో, అది చాలా కష్టం. మన వల్ల అయితే కాదు కదా. మనం మాట్లాడుకుందాం. ఎవరైనా మనలను ఒక్క మాట అంటే అది బాగా నొప్పిస్తే ఇంకా ఆ వ్యక్తిని క్షమించడం కష్టం. అతనిని చూసినప్పుడల్లా మన హృదయంలో అరిగిపోని రికార్డులా అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది వినగానే ప్రశ్న అడిగిన పేతురు అవాక్కై ఉంటారేమో అనిపించింది నాకు. నోరెళ్లబెట్టిన శిష్యులకు వెంటనే ఒక గొప్ప ఉపమానం చెప్పటం మొదలుపెట్టారు యేసు. పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉంది. ఆ రాజుకు అప్పు చెల్లించవలసిన వారు ఒక్కొక్కరు వస్తుండగా ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి 10,000 తలాంతులు చెల్లించాల్సి ఉంది. 1 తలాంతు మన లెక్కల్లో 3,600 రూపాయలు, అనగా అతను చెల్లించాల్సిన మొత్తం 3,60,00,000 రూపాయలు. ఇంత మొత్తాన్ని ఆ రోజులలో ఎలా అప్పు చేయగలిగాడు? ఏమో, మనకైతే తెలియదు. అతను ఎంత కష్టపడినా నెలకు కనీసం వడ్డీ చెల్లించటానికి కూడా అతని సంపాదన సరిపోదు. గనుక అతను బ్రతికున్నంత వరకు ఆ అప్పును ఎన్నటికీ తీర్చలేడు. జీవితాంతం చెరసాలలో మగ్గిపోవాల్సిందే. ఆ అప్పు మన పాపాలకు సాదృశ్యంగా ఉంది. నీ మంచి పనులతో నువ్వు చేసిన పాపాలను తూకం వేయాలనుకుంటే అలా నువ్వు ఎన్నటికీ చేయలేవు. నీ పాపాలకు నువ్వు ఎన్నడూ ప్రాయశ్చిత్తం చేసుకోలేవు. ఆ దాసుని భార్యను, పిల్లలను, ఆస్తిని అమ్మి నా అప్పు తీర్చు అని అడుగగా, నా ఎడల దయచేసి ఓర్చుకో, తీరుస్తాను అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు రాజు కనికరపడి ఆ వ్యక్తి తన జీవితకాలంలో ఎన్నటికీ చెల్లించలేని మొత్తాన్ని క్షమించేశాడు. అతని గుండెల మీద గొప్ప భారాన్ని తీసివేశాడు రాజు. అవును, మన రాజు కూడా మన మీద కనికరపడి మన పాప భారాన్ని ఆయన మన మీద నుండి తొలగించాడు. నువ్వు నీ పాపాలకు ఎన్నడూ ప్రాయశ్చిత్తం చేసుకోలేవని గుర్తుపెట్టుకో. దానికి శిక్ష నరకంలో యుగ యుగాలు కాలటమే అని మర్చిపోవద్దు. అంత గొప్ప శిక్షను దేవుడు రద్దు చేశాడు. ఇప్పుడు ఈ దాసుడు బయటికి పోయి తనకు కేవలం 100 దేనారాలు మాత్రమే అప్పున్నవాని గొంతు పట్టుకొని అతను ఎంత బ్రతిమలాడినా అతనిని చెరసాలలో వేయించాడు. దేనారం అంటే ₹1 అని బైబిల్ ఫుట్నోట్లో ఉంది. అంటే కేవలం 50 రూపాయలు మాత్రమే. ఇది పిచ్చిగా అనిపించటం లేదా? 3,60,00,000 రూపాయలు ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? అది తెలుసుకున్న రాజు ఆ మొదటి వ్యక్తిని పిలిపించి, నువ్వు నీ జీవితంలో ఎప్పటికీ తీర్చలేనంత అప్పును నేను క్షమించగా కేవలం 50 రూపాయల అప్పును నువ్వు క్షమించలేవా? కాబట్టి అతడు కడపటి కాసు చెల్లించే వరకు చెరసాలలో వేయించాడు రాజు. అతడు క్షమించబడి క్షమించలేకపోయాడు. అతడు యుగయుగాలు నరకాగ్నిని అనుభవిస్తాడు కదా. మనం క్షమించలేకపోతే నరకాగ్నియే మన ఇల్లు అవుతుంది. నీ సహోదరుని నువ్వు క్షమించకపోతే మన పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమించరని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. నిన్ను అవమానపరచి, నిందించి, మోసం చేసి, గుండెను బద్దలు చేసిన వారిని క్షమించి మర్చిపోవటం సులువు, తేలిక అని బైబిల్ ఎక్కడా చెప్పలేదు. కానీ నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను ఉంటుందని మాత్రం యేసు చెప్పారు. మనుషులమైన మనకు క్షమించి మరచిపోవటం కష్టం. కానీ మనం కూడా క్షమించలేని పాపాలను చేశామని, వాటిని దేవుడు క్షమించాడు గనుక మన పట్ల అపరాధాలు చేసిన వారిని క్షమించాలని, లేకపోతే దానికి తగ్గ శిక్ష అనుభవించాలని సూటిగా తెలియచేస్తుంది వాక్యం. గనుక క్షమించే విషయంలో దేవుని సహాయం తీసుకుందాం.